ఇవాళ విజయదశమి దసరా. సో మా దసరా హాస్పిటల్లో ఇలా ఉంది. సో ఇవాళ ఒక 4 బేబీస్ డెలివరీ అయ్యారు. సో ఆ 4 బేబీస్కి కూడా డిఫరెంట్ స్టోరీ. ఎవ్రీ బేబీ హ్యాస్ అ స్టోరీ ఐ బిలీవ్. సో అదేంటో చెప్తాను. దాంట్లో టేక్ హోమ్ పాయింట్స్ ఏవో మీరు తీసుకోండి. ఇదిగో మీ చెల్లి బాగుందా చెల్లి? నువ్వు పట్టుకుంటావా? హ్యాపీ భలే ఉన్నారా నీ కళ్ళు? ఏంటి నాన్నకి ఆడపిల్లలు పిచ్చా? అన్న పడిపోతున్నారు రెండో అమ్మాయికి. మీ బేబీ కావాలి, మీ పాప, మీ బుజ్జి పాప కావాలి. వాళ్ళ అక్క కూడా ఇవ్వండి, బయటకు తీసుకురండి. మీ చెల్లిని తీసుకురా, మీ చెల్లిని తీసుకురా. రూమ్ లోపలికి వెళ్తావా? ఉండి అక్కడే ఉండలే. ఓ అక్క నువ్వురా. సో ఇది బేబీ గర్ల్ నెంబర్ 1. ఈ బేబీలో స్టోరీ ఏంటంటారా, నాకు ఎంత బాగా అనిపించిందో ఏంటి తెలుసా? నీది ఫస్ట్ బేబీ, ఫస్ట్ పాప, తర్వాత సెకండ్ ప్రెగ్నెన్సీ. కొంతమంది పాప బాబు తెలిసాక ఫ్యామిలీ ప్లానింగ్ చేయించుకుంటాము, ఇలా చాలా రకాలు అంటారు. కానీ వీళ్ళ హస్బెండ్, అమ్మాయి, ఫ్యామిలీ అంతా ఒకటే మాట మీద ఉంది, పాప అయినా బాబైనా పర్లేదు ఫ్యామిలీ ప్లానింగ్ చేసేసేయండి అన్నారు ఫస్ట్ థింగ్. రెండోది వీళ్ళ నాన్న, నాకు కొన్నిసార్లు మళ్ళీ సెకండ్ది కూడా పాప అంటే కొంతమంది నొచ్చుకునే వాళ్ళు ఉంటారు. అసలు ఫస్ట్ టైం పాప అయినా కూడా ఫీల్ అయిపోయేవాళ్ళు చాలా ప్రబుద్ధులు ఉంటారు మనకి. అసలు సెకండ్ బేబీని కూడా ఇదిగో ఇలాగ పట్టుకున్నారు వాళ్ళ నాన్న, ఇలా పట్టుకొని అలా పెట్టించారనమాట. సో హీ వాజ్ సో హ్యాపీ. అసలు సెకండ్ బేబీ గర్ల్ని హ్యాపీ ఫీల్ అయ్యారని నాకు చాలా ఆనందం అనిపించింది. నేను యూ హ్యావ్ ఎ వెరీ గుడ్ ఫాదర్. ఓకే, యువర్ ఫాదర్ ఈజ్ గ్రేట్. అర్థమైందా? హై ఫైవ్. బుగ్గలు బాగున్నాయి కదా? బుగ్గలు బాగున్నాయా? మీ వాళ్ళు ఎవరు ఇక్కడ? డాడీ చూస్తుంది. అబ్బబ్బబ్బ ఎంతమంది వస్తే ఎలాగా హాస్పిటల్లో? మీ పాప ఏది? తిను ఎప్పుడు అడ్మిట్ అయ్యారా నువ్వు? ఎన్ని వారాల క్రితం నన్ను అడ్మిట్ అయ్యావు నువ్వు? ఇప్పుడు కాదురా, ముందు అడ్మిట్ అయినప్పుడు 32 వీక్స్ అప్పుడు. ఎన్ని రోజులు ఉన్నావు హాస్పిటల్లో? 4-5 డేస్ ఉంచానా? ఇంతకుముందు తిను 32 వీక్స్ అప్పుడు అడ్మిట్ అయింది. ఓ పాలు తాగుతున్నావా? యూజువల్లీ మనకి ఎంత ఒక 80% బాబులు పుడతారంటారు యూజువల్గా. చాలా అబ్బాయిలే పుడుతుంటారు. అబ్బా అమ్మాయిలు పుట్టట్లేదు ఏంటి అనుకుంటుంటాను నేను. ఈసారి మాత్రం అందరూ అమ్మాయిలే, బుజ్జి పాపలే. ఏదో బుజ్జి పాప చక్కగా నెల నిండాక డెలివరీ అయింది. ఈ పాప విషయంలో నేను చెప్పాలనుకుంటే పీడిస్తున్నారు ఏంటంటే, థ్రెటన్ ప్రీటర్మ్ లేబర్ అని ఉంటుంది. ఎప్పుడైతే మీకు పెయిన్స్ అనిపిస్తాయో లేదా ఏదైనా సరే ప్రాబ్లం అనిపిస్తుందో అప్పుడు మీరు ఇమీడియట్గా వస్తే కనుక మనం ఆ ఫేజ్ని ప్రాపర్గా ట్రీట్ చేసుకుని పెయిన్స్ కంట్రోల్ చేసుకుంటే ప్రెగ్నెన్సీస్ మంచిగా ప్రొలాంగ్ అవుతాయి. 32 వీక్స్కి కనుక డెలివరీ అయి ఉంటే బేబీ ఇంత హెల్తీగా ఉండదు కదా, చక్కగా మదర్ సైడ్కి ఇప్పుడు వచ్చేసింది కదా. సో అప్పుడు కరెక్ట్గా టైంకి తను వచ్చింది. 4-5 డేస్ హాస్పిటల్లోనే ఉంది పాపం. తర్వాత పంపించాను. ఇప్పుడు టర్మ్లో డెలివరీ అయింది. సో థ్రెటన్ ప్రీటర్మ్ లేబర్ ట్రీట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. మీ హాస్పిటల్లో మీరు ఉన్నప్పుడు విజిటర్స్ని తగ్గించుకోవాలి. మీరు ఒక్కళ్ళ గురించి మీరు ఆలోచించి మీకు ఒక 10 మంది 15 మంది వచ్చేసారనుకోండి, టోటల్ హాస్పిటల్లో ఎంత వాల్యూమ్ పెరుగుతుంది. అప్పుడు మరి ఇన్ఫెక్షన్స్ రిస్క్ ఉంటుంది కదా. మీ పేషెంట్కి రాకపోవచ్చు, బట్ వేరే పేషెంట్స్కి కూడా ఉంటుంది రిస్క్. వేరే పేషెంట్స్ తాలూకా బేబీస్కి ఉంటుంది రిస్క్. వచ్చిన విజిటర్స్ అందరూ హాస్పిటల్కి వచ్చేయాలి చూసేయాలి అనుకోకూడదు. హాస్పిటల్ స్టే ఇప్పుడంతా బాగా తగ్గిపోయింది కదా, 1 to 3 డేస్ మ్యాక్సిమం స్టే. సో ఆ కొన్ని రోజులు ఓపిక పట్టచ్చు కదా. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత పిలుచుకోవచ్చు విజిటర్స్ని. అటు చూడండి, ఏడుస్తున్నాడంటే నాన్న. బాగుందని చెప్పు. మా ఫస్ట్ కంగారు పడిపోతున్నాడంట. ఎలా ఉన్నారు మీ బేబీస్? బాగానే ఉన్నారా? సో ఇక్కడ 2 బేబీస్. ఒక బేబీ ఇప్పుడు ఇందాక డెలివరీ చేసిన అమ్మాయి,
తను చక్కగా వీడియోస్ మన ఫాలోవర్ నా దగ్గరే వచ్చిన తర్వాత కన్సీవ్ అయింది. తను డోర్ వేసేసుకోమ్మా, కన్సీవ్ అయింది. సో తను ఎంత చక్కగా చెప్తుంది తెలుసా, మీరు ఏదైనా ప్రాబ్లం వస్తే ఏమీ తినకుండా తాకుండా రమ్మని చెప్పారు కదా, అందుకని నేను ఏమి తినకుండా తాకుండా వచ్చాను అని చెప్తుంది. మార్నింగ్ 4 o'clockకి ఉమ్మినీళ్ళు లీక్ అయ్యాయి. వాళ్ళు చాలా దూరంలో ఉంటారు, కొత్త వలస అంట, అంటే వైజాగ్కి చాలా దూరం కదా. అక్కడ నుంచి చక్కగా ఉమ్మినీళ్ళు లీక్ అవగానే వెంటనే ఐడెంటిఫై చేసుకుని వచ్చేసింది. బట్ తను 34 weeks అనమాట. సో 1.9 kg ఉంది బేబీ, బట్ బేబీ ఈజ్ వెరీ హెల్దీ. ఆ బేబీని ఒక 2 or 3 days ఎన్ఎస్సీలో ఉంచాల్సి వస్తుంది. బట్ అదర్వైజ్ బేబీ ఈజ్ డూయింగ్ వెల్. సో మీరు కంటెంట్ ఏదైతే కన్స్యూమ్ చేస్తారో దాని నుంచి ప్రాపర్ ఇన్ఫర్మేషన్ తీసుకోవటము అండ్ దాన్ని ఇంప్లిమెంట్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. జస్ట్ చూసేసి వదిలేయటం కాదు, మల్టిపుల్ డాక్టర్స్ వీడియోలు చేస్తున్నారు అలా స్క్రోల్ చేసి వదిలేయటం కాదు. ట్రై టు అండర్స్టాండ్ అండ్ యూనో అంతే ఉపయోగించుకోండి ఆ కంటెంట్ని. ప్రియాంక తనకి ప్రీవియస్ 2 miscarriages అండ్ ప్రెషియస్ ప్రెగ్నెన్సీ అది. సో మెడికేషన్స్ ఇంజెక్షన్స్ అన్నీ చక్కగా యూస్ చేసుకుంది, ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఫాలో అయింది. ఇప్పుడు టర్మ్లో డెలివరీ అయింది. ప్రియాంకకి డయాబెటీస్ కూడాను. సో డయాబెటీస్ ఉన్నప్పుడు ఏంటంటే టైమింగ్ ఆఫ్ డెలివరీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మరీ డిలే చేయకూడదు, ఎస్పెషల్లీ అన్కంట్రోల్ డయాబెటీస్లో ఎక్కువ డిలే చేయకూడదు, అలానే మరీ ఎర్లీగా కూడా డెలివరీ చేయకూడదు. టైమింగ్ ఆఫ్ డెలివరీ ఈజ్ ద కీ. సో తనకి మల్టిపుల్ ప్రీవియస్ లాసెస్ ఉన్నా సరే షీ ఫాలోడ్ ఎవ్రీ ఇన్స్ట్రక్షన్. షుగర్ మానిటరింగ్ అంతా మంచిగా ఉండేలా చూసుకుంది, ఇన్సులిన్ మీదకి షిఫ్ట్ అయింది అండ్ షీ డెలివర్డ్ హెల్దీ బేబీ. 36 weeksకి అయింది తనది. సో అందుకని జస్ట్ ఒక 1 day ఉంటే సరిపోతుంది బేబీ. సో నాట్ మేజర్ ప్రాబ్లం అనమాట. సో కొంతమంది ఇన్సులిన్ అనగానే భయపడిపోతారు, డయాబెటీస్ ఉంది ఇన్సులిన్ అనగానే భయపడతారు. సో అందరు ప్రెగ్నెంట్ విమెన్కి ఇన్సులిన్ అవసరం అవుతుందని కాదు. ఓరల్ మెడికేషన్స్ ఉంటాయి, అంటే టాబ్లెట్స్ ఉంటాయి. ఫస్ట్ టాబ్లెట్స్ పెడతారు, ఆర్ మీకు మరీ హై లెవెల్స్ ఉంటే ఫ్రమ్ ద బిగినింగ్ ఇన్సులిన్ స్టార్ట్ చేయొచ్చు. బట్ అదర్వైజ్ టాబ్లెట్స్ స్టార్ట్ చేస్తారు, దాంతో కంట్రోల్ అవ్వకపోతే ఇన్సులిన్కి వెళ్ళాల్సి వస్తుంది. ఇన్సులిన్ పెట్టినంత మాత్రమే భయపడక్కర్లేదు అసలు. ఇన్సులిన్ మీద కూడా చక్కగా మదర్ హెల్త్, బేబీ హెల్త్ అంతా బాగుంటుంది. డు నాట్ ప్యానిక్. మీకు జస్ట్ డాక్టర్ ఇన్సులిన్ అనగానే భయపడకండి అంతే. దిస్ ఈస్ ద దసరా బ్లాగ్ 2025.